విజయవాడ సింగనగర్ నీట మునగడంతో ఆ ప్రాంతాన్ని ఖాళీ చేస్తున్నారు స్థానికులు. కొంతమంది బోట్లలో వెళ్లిపోతుంటే మరికొందరు నడుచుకుంటూ ఇంకొందరు ఈదుకుంటూ వెళ్తున్నారు. కొంతమంది అయితే ట్యూబులు కట్టుకుని బయటకు వెళ్లిపోతున్నారు. మరోవైపు సింగనగర్ వాసుల కోసం ప్రభుత్వం కూడా బోట్లను నడుపుతోంది. గజ ఈతగాళ్లను కూడా రంగంలోకి దించింది. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. సింగనగర్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ అందిస్తారు. అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ అమ్మా చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? శాంతినగర్. అక్కడ ఎలా ఉంది పరిస్థితి? అసలు చాలా దారుణంగా ఉందండి. అసలు మొత్తం మునిగిపోయింది. ఇళ్లలో నీళ్లు వచ్చేసినాయి. ఉంటాకలేదు, తింటాకలేదు. అసలు పిల్లలతో చాలా యాతనంగా ఉన్నాం మేము. సార్ చెప్పండి, ఎలాంటి కండిషన్ ఉంది, మరి ఎందుకు వచ్చేస్తున్నారు? సార్ అధికారుల మాటికి స్పందించలేదండి. నిన్న ఆదివారం మార్నింగ్ ఫ్లడ్ వస్తుంటే ఏ అధికారులు పట్టించుకోలేదు. రెడ్ అలర్ట్ జారీ చేయలేదండి. చేయకుండా పిల్లలందరూ మునిగిపోయి ఉన్నారు. మా వాళ్ళు రేకుల షెడ్లో మునిగిపోయి ఉంటే వాళ్ళని తీసుకొని వస్తున్నానండి. ఇప్పుడు పొద్దున వెళ్ళి 5 గంటలకి ఈ టైం అయింది నాకు తీసుకురావడానికి. ఏ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ ఏ అధికారులు కానీ ఎవరూ స్పందించట్లేదు సార్. చిన్న పిల్లల్ని వేసుకొని తీసుకొని వచ్చానండి. ఏమండి, మీరు ఏ ప్లేస్కి సంబంధించిన వాళ్ళు? సింగనగర్ అండి. సింగనగర్లో ఎక్కడ? ఎంకేపీ స్కూల్. ఎంకేపీ స్కూల్ దగ్గర ఉంది. అక్కడ పరిస్థితి ఎలా ఉంది? బాగా ఎక్కువగా ఉంది. 7 అడుగులు 8 అడుగులు దాకా వచ్చింది. మరి సహాయక చర్యలు ఎలా ఉన్నాయి? ఇంతవరకు అయితే ఎవరు రాలేదు లోపలికి. సో ఎలా వచ్చేసారు మీరు బయటికి? ఈదుకుంటారు. ఈదుకుంటూ వచ్చేసారు. ఈదుకుంటూ వచ్చేసారు. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడ ఉంటారు? ఏ ఏరియాలో ఉంటారు? లూనా సెంటర్, సింగనగర్ లూనా సెంటర్. సింగనగర్ లూనా సెంటర్. ఆ కర్ర పట్టుకొని బెండి మూట పట్టుకొని ఈదుకొని తాడు సాయంతో వచ్చాం. వాటర్ లేవు. ముందు వాడుకోవడానికి చంటి పిల్ల తల్లి ఉంది మా ఇంట్లో, అద్దుకున్నోడు కింద మునిగిపోయింది. పైన బాలింతరాలు ఉంది. వాళ్ళకన్నా వాటర్ ఉంటాయని మేము ఎట్లా కొట్లా ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర అని చెప్పేసి ఇంకా ఈదుకుంటూ కర్ర పట్టుకొని బెండి మొక్క పట్టుకొని వచ్చేసాం. పరిస్థితి అయితే అంత బాగానే ఉంది కానండి, అసలు వాళ్ళకి లోపలికి వెళ్ళి బోట్లు వేసుకుని వెళ్ళి ఆహారం కానీ వాటర్ ప్యాకెట్లు కానీ పాల ప్యాకెట్లు కానీ ఏమైనా తిరిగి ప్రతి ఇంటికి సప్లై చేస్తే బాగుంటుందండి. నేను లోపలికి వెళ్ళి మనుషులు తీసుకొని వచ్చాం. బోట్ సప్లై లేక మేమే తీసుకొని వచ్చాము. ఆల్రెడీ ఒక బ్యాచ్ని పంపించాము, 2వ బ్యాచ్ని తీసుకొస్తున్నాం. మళ్ళీ బోట్లు ఏదైనా ఉంచాం. కానీ ముందు ఆహారము వాటర్ అది లోపలికి వెళ్ళి ప్రతి ఇంటికి సప్లై చేస్తే చాలా బాగుంటుంది. సో అది పరిస్థితి. ఆహారము వాటర్ అయితే ఖచ్చితంగా అందరికీ సప్లై చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఎవరైతే బాగా ఇంటీరియర్గా చాలా లోపలికి ఉన్నటువంటి ప్రదేశాల్లో వాళ్ళు మాత్రం రావడానికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితే ఉంది. కెమెరా పర్సన్ ఈశ్వర్తో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.